హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వీటీ దీపుల కథలు. నేను ఉగాది రోజున ఉషా మూల్పూరీస్ కిచెన్కి అయితే వచ్చేసాను. అది కూడా విందు భోజనం చేయడానికి. చాలా క్రేవింగ్స్ ఉన్నాయి నాకు అరిటాకు భోజనం చేయాలని. వీళ్ళ మెనూ చూస్తే ఎన్ని రెసిపీస్ ఉన్నాయో ఇలాంటి ఒక మెనూ నేను అసలు చూసే ఉండను ఇప్పటి వరకు. హీరో నాగశౌర్య వాళ్ళ అమ్మగారు పెట్టిన ఈ రెస్టారెంట్కి నేను ఫస్ట్ టైం ఉగాది రోజున విందు భోజనానికి వచ్చాను. నేను వెళ్ళే టైంకి చాలా రష్గా ఉంది. సో నన్ను వెయిట్ చేయించారు. ఒక 5 minutes వెయిట్ టైం అయితే ఉంది. తర్వాత ఒక టేబుల్ అయితే ఖాళీ అయిపోయింది. నేను ఒక్కదాన్నే కాబట్టి నన్ను కూర్చోబెట్టారు. ఈ ఐటమ్స్ చూస్తే నియర్లీ 20 ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా ఉగాది కాబట్టి ఉగాది పచ్చడితోనే స్టార్ట్ చేశాను. నెక్స్ట్ పులిహోర ట్రై చేశాను. చాలా బాగుంది. నాకు ఏ ఫెస్టివల్ అయినా పులిహోర ఉంటే మాత్రమే నాకు ఆ ఫెస్టివల్ ఫుల్ఫిల్ అవుతుంది. అంత ఇష్టం నాకు పులిహోర అంటే. నెక్స్ట్ వచ్చేసి గారెలు ట్రై చేశాను విత్ కొబ్బరి చట్నీ. ఆ కొబ్బరి చట్నీ టేస్ట్ అయితే అద్భుతం. రైస్లో కూడా కలిపేలాగా ఆ కొబ్బరి చట్నీని తయారు చేశారు. ఇది టిఫిన్స్లోకే కాదు, రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఇంకా రైస్లోకి ఇన్ని కర్రీస్ ఉండటం వల్ల నాకు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కాలేదు. అలాంటి సిట్యువేషన్లో నాగశౌర్య వాళ్ళ అమ్మగారు వాళ్ళ బావగారు ఆయన అక్కడే ఉన్నారు. సో ఆయన అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ నా దగ్గరికి కూడా వచ్చి ఫస్ట్ గోంగూర పచ్చడి విత్ నెయ్యి ట్రై చేయమ్మా, చాలా బాగుంటుంది అన్నారు. ఇప్పుడు వరకు తిన్న ఫుడ్ అయితే నాకు చాలా నచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ స్టాఫ్ నాకు సజెషన్ ఇచ్చారు నెయ్యి ప్లస్ గోంగూర చట్నీ ట్రై చేయమని. ఫస్ట్ అదే తిన్నాను. ఇంకా ఇప్పుడు ఇదేంటండి, ఇదేం కర్రీ? వంకాయ పులుసా? నేను పప్పు ఏమన్నా మిస్ అవుతున్నానా, లేకపోతే నాకు పప్పు ఏమో తెలియట్లేదు, అర్థం కావట్లేదు. పప్పు ఉందా ఇందులో? అంటే చాటులో ఉంది. అది యాక్చువల్లీ నేను మిస్ అయ్యానా లేకపోతే ఇక్కడ రాలేదు? ఆవకాయ వచ్చింది. అదే నాకు పప్పు ఇంకా అనిపించలేదు, అందుకే అడుగుతున్నా ఇదేం కర్రీ. తర్వాత ఇది వంకాయ చాలా వచ్చిన పప్పు ఆవకాయ నెయ్యి కాంబినేషన్. థ్యాంక్ యూ. ఏం జరిగిందంటే నాకు పెట్టిన అరిటాకు భోజనంలో పప్పు మిస్ అయింది. అసలు మెయిన్ స్పెషల్ మన తెలుగు ఇంటి వంటలు అంటే పప్పు ఉండాలి కదా, ఆ ముద్దపప్పు మిస్ అయింది. నేను ఆయన అడిగగానే ఆయన నా కోసం అరేంజ్ చేశారు. ఇప్పుడు నేను ముద్దపప్పు ఆవకాయ నెయ్యి ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. విత్ ఒడియాలు తింటున్నాను. అయ్యో అయ్యో, నేను చెప్తానులే. నేను ఒక్కదాన్నే ఫుడ్ తింటూ కెమెరాతో తంటాలు పడుతున్నానని చెప్పి ఆవిడ హెల్ప్ చేస్తాను, అడగండి కావాలంటే వీడియో నేను తీస్తా అంటున్నారు. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు స్టాఫ్ అయితే. టేస్ట్ అయితే బాగుందండి, హోమ్ ఫుడ్ లాగే ఉంది. అండ్ ఉగాది స్పెషల్ కాబట్టి ఇంకా ఎక్స్ట్రా లవ్లో చేశారు. ఓకే, ఫ్రై కదా. సపరేట్గా కూడా టేస్ట్ సూపర్ అండి. మీ షెఫ్ స్పెషల్ అయినా మేడం చేశారా ఇప్పుడు? నైస్ అండి, బాగుందని చెప్పండి. కస్టమర్ రివ్యూ ఇచ్చారు. ఇది ఇప్పుడే ఉషా గారు చేశారంట, నాకు టేస్ట్ చేయించడానికి తీసుకొచ్చారు. రసం ఒడియా. నేను వెయిటింగ్. ఫైనల్లీ ఉషా గారు నా దగ్గరకు వచ్చి కబుర్లు చెప్తున్నారనమాట. అడుగుతున్నారు, యుఎస్లో ఎక్కడ ఉంటావమ్మా, నువ్వు ఏ స్టేట్లో ఉంటావు, ఫుడ్ బాగుందా, ఏమన్నా ఇన్పుట్స్ ఉన్నాయా ఫుడ్కి నేను తీసుకోవాల్సినవి అని చెప్తున్నారు. ఆవిడ వాళ్ళ ఇంటికి ఒక గెస్ట్ వస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారో ఆ రెస్టారెంట్కి అంతమంది కస్టమర్స్ వస్తే అలాగే రిసీవ్ చేసుకొని అంత ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు. నేనైతే హాస్పిటాలిటీ చాలా ఎంజాయ్ చేశాను.
అంటే ఈ టైం అని ఏదన్నా ఉంటుందా, ఫిక్స్ టైం ఏదన్నా? కొంచెం లేట్ ఉంటుంది. రోజు ఆఫ్టర్నూన్ బ్రేక్ ఉంటుందా మీకు? ఉంటుందా? డీప్ ఫ్రై అయినా మీరు అనేది? అది రైస్ ఫ్రై అదే ఇంట్లో వేసుకుందామని. బాగున్నాయండి, ఎలా ఉందా? అంతా వేసుకున్నాం. ఇది రసం పప్పుచారు వేసుకున్నాం. మీరు కూడా భోజనం చేయలేదుగా, అదే చెప్తున్నారు. నాకు మీ అందరికీ హ్యాపీ బాగున్నట్టు కడుపు నుండి వచ్చాను. అంతమంది వచ్చారంటే హిట్ అయిందనే కదా. టైం అవుతుంది డైలీ, ఈ టైం డైలీ 3-4 కూడా. అందరూ లంచ్ టైం అంటే 1:32కి స్టార్ట్ అవుతారు, 1:30 నుంచి స్టార్ట్ అవుతారు. ఇక 4 వరకు. 4 వరకు ఈ మధ్యలో ఏదన్నా లెమన్ సోడా అలా తాగారంట మీరు కూడా ఏమన్నా? అలా ఓపిక ఉండదు కదా లేకపోతే. యాక్చువల్లీ తనకు చెప్పనా, నేను ఒక బటర్ మిల్క్ ఆర్డర్ చేస్తాను. మీరే గుర్తు చేశారు నాకు. థ్యాంక్ యూ. ఓకే, నాకు తెలీదు. మేడం వాళ్ళ బావగారా? నైట్ రోజు వస్తారా? మీరు ఇంతాకటి నుంచి వింటున్న వాయిస్ ఈయనదే. బుజ్జి గారు, ఉషా గారు వాళ్ళ బావగారు. ఈయన అండ్ ఉషా గారు కలిసి ఈ రెస్టారెంట్ ని చూసుకుంటారు. నాగశోభ గారు వస్తారు అప్పుడప్పుడు. చాలా రేరు వాళ్ళు బిజీగా ఉంటారు కదా. అయిపోయింది. సెలబ్రిటీస్ కూడా వస్తూ ఉంటారు అప్పుడప్పుడు. అంటే సైడ్ క్యారెక్టర్స్ కాదు, సైడ్ క్యారెక్టర్స్ చేసే వాళ్ళు వస్తారు. ఇంకా డైరెక్టర్స్ ఇంక భోజనం అంతా అయిపోయిన తర్వాత ఇలా కిల్లి అండ్ సేమియా ఉంచుకున్నాను. లాస్ట్లో బటర్ మిల్క్ కూడా ఆర్డర్ చేశాను. నా బిల్ వచ్చేసరికి 653 అయింది, అది ఇంక్లూడింగ్ వాటర్ బాటిల్ అండ్ బటర్ మిల్క్తో కలిపి. సో ఇప్పుడు మాట్లాడుకుందాం మనం. నేను ఫుడ్ తినేప్పుడు ఎక్కువ మాట్లాడను, ఇంట్లో మా హస్బెండ్తో కూడా ఎక్కువ మాట్లాడను. సో బేసిక్గా నా రివ్యూ వచ్చేసరికి ఫుడ్ పెట్టిన క్వాంటిటీకి ప్రైసింగ్కి న్యాయం చేశారు ఆబ్వియస్లీ. అండ్ నాకు ఒక్కటి మామిడికాయ పచ్చడి ఇంట్లో పెట్టినంత ఫీల్ రాలేదు, కానీ మిగతా కర్రీస్ కానీ రసం సాంబార్ కానీ అన్నీ హోమ్లీ ఫీలింగే వచ్చాయి. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.